వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నేను సుమలత. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచల గుమ్మి గ్రామంలో యువకుడిని హతమార్చిన వివాహిత. డీఎస్పీ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గెమ్మేలి లక్ష్మి అనే వివాహితకు మృతుడు లక్ష్మణరావుకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం గతంలో ఉండేది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 1:30 సమయంలో ఆమెను బలవంతం చేయగా ఆత్మరక్షణకై లక్ష్మణరావుపై కర్రతో దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు. మృతదేహాన్ని లక్ష్మి తన కొడుకు సహాయంతో ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్డ పక్కన పూడ్చివేశారన్నారు. మృతుడి యొక్క తండ్రి తన కుమారుడు కనబడలేదని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులిద్దరూ పంచాయతీ వీఆర్ఓ ముందుకు వెళ్లి మేమే హత్య చేశామని తెలియజేయడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి నేడు మృతదేహాన్ని వెలికి తీసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు. అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీన ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేశాం. సో దాంట్లో భాగంగానే నిన్న వీఆర్ఓ ముందు 2 ముద్దాయిలు వచ్చి ఒక మనిషిని చంపామని చెప్పేసి కన్ఫెషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఆ కేసుని ఆల్టర్ చేశాం నిన్న. సో ఆ కేసులో భాగంగానే ఇవాళ ఈరోజు ఈ గుమ్మకోట విలేజ్కి రావడం జరిగింది. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు కందుల లక్ష్మణరావు, తిరుమలవలస గ్రామం, భీంపూలు పంచాయతీ. సో ఇందులో ముద్దాయిల పేర్లు గిమ్మెల లక్ష్మి అండ్ గిమ్మెల లక్ష్మణరావు. సో ఇదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ చంపిన ఆవిడకు డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్కి 5 years నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఒకటి నడుస్తుంది. సో ఈ విషయం ఎక్కడ వాళ్ళ హస్బెండ్ తెలిసిపోతుందనో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇది రావడం. సో ఎక్కడ సమాజంలో బ్యాడ్ అయిపోతుందని చెప్పేసి భయపడి అప్పటి నుంచి చంపాలని ప్లాన్ చేసుకుంది. అండ్ ఈ 11వ రోజు, ఈ నెల 11వ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి మరి బలవంతం చేయబోయాడు. దానికి రిటాలియేషన్గా ఆవిడ ఇతన్ని కర్రతో రాతో కొట్టి చంపేసింది. దాంతోపాటు ఈ తాడును కూడా తీసుకొని గొంతుని స్ట్రాంగులేట్ చేసి చంపేశారు. సో చంపిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ వచ్చి నైట్ 11వ నైట్ వచ్చి ఈ శవాన్ని ఇక్కడ పూర్తి చేశారు. సో వీఆర్ఓ స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు ఆల్టర్ చేసి ఈరోజు వాడికి వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నాం. సార్ గ్రామానికి చాలా దూరంగా ఉంది కదా సార్, ఇక్కడ ఎలా తీసుకొచ్చారు సార్? మామూలు పెద్ద కట్టే తీసుకున్నారు. కట్టే తీసుకొని కట్టేకి ఇటువైపు కాలు చేతులు కట్టేసి తల్లి కొడుకు తీసుకొని ఇక్కడికి వచ్చి పాతేశారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ తీసుకొని ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్కి ఇక్కడ స్పాట్ పిఎం కూడా ఇక్కడ చేస్తున్నాం. సార్ ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి జరుగుతున్నాయి కదా, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే అండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, దాని తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం. బట్ అలా అని మీరు చట్టాన్ని చేతులు తీసుకొని ఈ విధంగా చేస్తే కనుక మీరు ఇబ్బందులు పడతారు. మీతో పాటు మీ కుటుంబాలు కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పాల్పడతారు. సో ఏదన్నా మీకు ఇష్యూ ఉంటే మీ కన్సర్న్ స్టేషన్స్ ఉన్నాయి, ఎస్ఐ నెంబర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, సిఏ గారి నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు స్టేషన్ గురించి రిపోర్ట్ చేస్తే మేము తగిన యాక్షన్ తీసుకుంటాం.